గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల కోసం అడ్వాన్సులు ఇచ్చిందని హరీష్ రావు విమర్శించారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 4 ఏళ్ల తర్వాత నిజంగా ఎంత ఖర్చు పెట్టింది, ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చింది అని ఒక్కసారి మనం పరిశీలిస్తే అధ్యక్ష, 4 ఏళ్ళు 2007-8లో కొబ్బరికాయ కొట్టారు అధ్యక్ష. 2012 నాటికి ఒక్కసారి మనం చూస్తే ఆ రోజు ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 168 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే 38,500 కోట్లలో 168 కోట్లు ఖర్చు పెట్టారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ అండ్ సర్వేల పేరు మీద 1426 కోట్ల రూపాయలు బిల్లులు లేపారు అధ్యక్ష. అంటే పనిచేసిన తక్కువ, సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద ఎత్తిన బిల్లులు ఎక్కువ. దాదాపు 10,000 కోట్ల రూపాయలు దాకా ఖర్చు పెట్టారు. అందులో మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్నారు, 7 అంటున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎవరికి ఇచ్చారు అధ్యక్ష? ఏమైనా లీడర్లకు ఇచ్చారా? సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఇవ్వలేదు కదా. ఈపీసీ కాంట్రాక్ట్ ప్రకారం కాంట్రాక్టులకు ఇచ్చారని చెప్తున్నారు. 10 ఏళ్ళ మరి అధికారంలో ఉండి ఏం చేశారు మీరు? వాళ్ళతో పని చేయించాలి కదా. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చినటువంటి కాంట్రాక్టులతో పని చేయించి ఆ ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా. 10,000 కోట్లు ఖర్చు పెడితే మిగిలినటువంటి బ్యాలెన్స్ అమౌంట్ కేవలం 28,000 కోట్లు మాత్రమే. 28,000 కోట్లు మాత్రమే. 28,000 కోట్ల ప్రాజెక్ట్ని మీరు ఎంత పెంచారు అధ్యక్ష? 1,47,000 కోట్లు పెంచారు అధ్యక్ష.